అతీతులం కాదు. అందరం కూడా పార్టీకి నమ్ముకున్న వ్యక్తులు, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తులు. కాబట్టి మన అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం, కలిసి పనిచేయాలి, కలిసి నడవాలి, కలిసి మనం ఎవరిని ఇక్కడి నుంచి పారదోలాలి అనేది అంటే మన అందరి యొక్క ఉమ్మడి జేయో ఉమ్మడి కార్యక్రమం. వైసీపీ నాయకత్వాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా కోకటి వేళ్ళతో ఎక్కడ కూడా పెకలించేలాగా మనం పనిచేసినప్పుడే నిజమైన గౌరవం మనం ఈ యొక్క కలయికి మనం ఇచ్చినటువంటి. ఇది ఒక పవిత్రమైనటువంటి సంగమం. ఇలాంటి సంగమాన్ని ఎవరు కూడా అన్యాయం చేయకూడదని చెప్పి నా భావన. ఏ నిర్ణయం అయితే పార్టీ తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందాం అందరం కూడా. దానికి మీరు ముందుగా సహజంగా రాజకీయాల్లో చెలవలు పొలవలుగా మాట్లాడుకోవడం అలవాటు అందరికి కూడా. మాట్లాడుకోకపోతే కూడా తొయ్యదు ఎవరి కాళ్ళకి. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, మనోహర్ గారి గురించి చాలా మందికి తెలుసు. ఇక్కడ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరంలా. నా గురించి మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరంలా. మేమిద్దరం ఇప్పుడు కొత్తగా తెర తీయాల్సింది లేదు, తెర మూయాల్సింది లేదు. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మీ అందరికీ ఒక ప్రశ్న ఉండొచ్చు, దానికి సమాధానం మేమిద్దరం చెప్పడానికి సిద్ధంగా లేము. మేము చెప్పేది కాదు అది భవిష్యత్ కార్యక్రమం. కానీ మీ నమ్మకాన్ని ఒప్పుకోకుండా మీ విశ్వాసానికి అనుగుణంగా గతంలో ఏ రకంగా అయితే పనిచేశామో అదే విధంగా మిమ్మల్ని కాపాడుతామని, మీకు గౌరవిస్తామని చెప్పి, మీకోసం పనిచేస్తామని, మా ఆఖరి శ్వాస వరకు కూడా మీకోసమే అని చెప్పి మనవి చేసేదానికి ఇది ఒక నాంది కార్యక్రమంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మన ప్రాంతానికి అపూర్వ వైభవం తీసుకురావాలి. తెనాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 10 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దాన్ని రాజాగారు వచ్చిన తర్వాత కొనసాగించారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి మాత్రం కనీసం తట్టడి మట్టి లేదు ఒక రోడ్డు పైన. ఈ రోజు నేను ప్రతిరోజు నేను మంగళగిరి కార్యాలయానికి వెళ్ళి వస్తున్నాను. ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు. గుంటూరుకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా ఎంతమంది ప్రతిరోజు యాక్సిడెంట్లో పాపం చిన్న వయసులో ఉన్న నష్టపోతున్నారో మీరు అందరూ చూశారు. సమస్యలు చాలా ఉన్నాయి. రాజకీయంగా మనం చేయాల్సింది కలిసి కట్టుగా ఒక మంచి ఉద్దేశంతో, ఏ ఆలోచనతో మన పార్టీ అధినేతలు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుతూ భవిష్యత్తులో మనం ఈ విధంగా పనిచేసుకున్నాం అనుకున్నాము. మనం కూడా మన నియోజకవర్గ స్థాయిలో అదే విధంగా కలిసిమెలిసి సమిష్టిగా మంచి నాయకత్వం తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి నిలబడదాం, ప్రజల కోసం పోరాటం చేద్దాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇరు పార్టీల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, అసెంబ్లీ స్థాయిలో కానివ్వండి కలిసిమెలిసి మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్దాం. జనసేన పార్టీలో మీకున్నంత స్ట్రక్చర్ లేదు, మాకు అనేక విభాగాలు లేవు. మాకున్నది ప్రధానంగా మండలాధ్యక్షులు ఉన్నారు, మండలాధ్యక్షుల నుంచి గ్రామాధ్యక్షులు ఉన్నారు. పట్టణంలో ఇంకా మేము పట్టణ కమిటీ వేసుకోలేదు, పట్టణ కమిటీ, అక్కడి నుంచి మళ్ళీ వార్డులో ఉన్న వార్డు కమిటీలు. కానీ మీరు మాత్రం చాలా అద్భుతంగా ముందు నుంచే ఒక ప్రణాళికబద్ధంగా ఒక పార్టీ స్ట్రక్చర్ అనేది మాత్రం సుదీర్ఘమైన ప్రయాణం మీకు ఉండింది కాబట్టి చాలా కష్టపడి అద్భుతంగా మీరు చేశారు. ఇరు పార్టీలు కూడా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి మన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మనం ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, గౌరవిస్తారని నమ్మకంతో మనం ముందుకెళ్దాం. ఏ కార్యక్రమం చేసినా కలిసే చేద్దాం. ఇది మన పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఏ కార్యక్రమం చేసినా చేసేది ప్రజల కోసమే కాబట్టి ఇందులో ఎవరు కూడా అభిప్రాయ భేదాలు ఉండాల్సిన అవసరం లేదు. మీరు చేసే భవిష్యత్తు గ్యారంటీ పథకం, ఆ స్కీమ్ ని మీరు వివరించుకుంటూ మీ యాప్ ద్వారా ఏదైతే ఇంటింటికి చేస్తున్నారో రేపటి నుంచి జనసేన పార్టీ నాయకులు కూడా దాంట్లో పాల్గొని తప్పకుండా మీతో పాటు